ఎంటర్‌ప్రెన్యూర్‌గా అంటే ఎక్కువ అంటే మీ ఛానల్ కూడా చూస్తా ఉంటే అంటే హౌ యూ ఫెల్ట్ లవ్ విత్ ఎకాలజీ అనేది అర్థమైపోతా ఉంటా ఉంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే గృహిణులు మన ఇంటి లోపల ఉండేటువంటి ఏదైతే వేస్ట్ ఏదైతే ఉంటా ఉందో దాంట్లో నుంచి అంటే ఆ వేస్ట్ వల్ల మనకి డిసీజెస్ అవే రాకోకుండా దాని నుంచి వెల్త్ వచ్చే రకంగా మీరు ఏదో కంపెనీ పెట్టారని చెప్పేసి మేము తెలుసుకుంటా ఉన్నాం. అసలు ఏంటి కంపెనీ ఏంటి? అసలు మీరు ఏం చేస్తా ఉన్నారో దాని గురించి మామూలుగా. ప్రతిరోజు మనం ప్రతి ఒక్కళ్ళం వంట చేసుకుంటాము. వంట చేసినప్పుడు మనకి కూరగాయ తొక్కులు, పళ్ళ తొక్కులు ప్రతి ఇంట్లో కూడా మనకి జనరేట్ అవుతూ ఉంటాయి. సో చాలామంది తెలియక వాటన్నిటిని చెత్తపుట్టలో వేసేస్తారు. అవన్నీ చేరేది ల్యాండ్ ఫిల్స్కి. అక్కడ అవి కుళ్ళిపోవడం వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్, మీథేన్ లాంటివి ప్రొడ్యూస్ అవుతాయి. సో అది ఎన్విరాన్మెంట్కి హామ్ చేయకుండా మనం చెత్త అని పడేయకుండా వాటిని యూజ్ చేసి ఒక క్లీనింగ్ లిక్విడ్ తయారు చేయొచ్చు. దాన్ని మనం బయో ఎంజైమ్ అంటాం. అది చాలా సింపుల్ అండి. మనకు కావాల్సింది వాటరు, బెల్లము, మనం పడేద్దాం అనుకున్న తొక్కలు. ఎలాంటి తొక్కలతో అయినా కానీ బయో ఎంజైమ్ అనేది తయారు చేసుకోవచ్చు. అయితే నిమ్మ తొక్కలతో చేసినప్పుడు దాని స్మెల్ కానీ దాని క్లీనింగ్ ప్రాపర్టీస్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట. అయితే మీరు చూస్తున్నారు కదా, మనకు ఒక సింపుల్ ఒక ప్లాస్టిక్ బాటిల్ కావాలి. ఆ ప్లాస్టిక్ బాటిల్ ఎందుకు వాడతామంటే ఇది ఫర్మెంటేషన్ ప్రక్రియలో అవుతుంది. అందుకని మనం గ్యాస్ రిలీజ్ చేయనప్పుడు ఎటువంటి హామ్ కాకుండా, అంటే గ్లాస్ అయితే పగిలిపోయే అవకాశం ఉంటుంది, మెటల్ అయితే దానికి కరోడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అవేవీ లేకుండా మనం ప్లాస్టిక్ బాటిల్ వాడతామన్నమాట. అయితే మనకి 3 months పడుతుంది ఈ ప్రాసెస్ అనేది అవ్వడానికి. ఫస్ట్ 1 month మనం ఒక పార్ట్ జాగరీ, ఏదైనా ఒక చిన్న కప్పు లేదా గ్లాస్ తీసుకొని మెజర్ చేయొచ్చు. ఒక పార్ట్ జాగరీ, అదే కొలతతో 3 parts తొక్కలు, అంటే ఫ్రూట్ పీల్స్ కానీ వెజిటబుల్ పీల్స్ కానీ ఏవైనా వేయచ్చు. అయితే సిట్రస్ వేయడం వల్ల అరోమా బాగుంటుంది, అట్లానే అది గ్రీజ్ని తీసేయడంలో చాలా బాగా పనిచేస్తుంది అనమాట. 3 parts తొక్కలు వేస్తాము, 10 parts వాటర్ వేస్తాం. కొంత గ్యాప్ ఉండేటట్టు చూడండి, ఎందుకంటే మనకి గ్యాస్ బిల్డప్ అనేది ఉంటుంది కాబట్టి. ప్రతిరోజు మీరు చేయాల్సింది కేవలం 2 seconds పని. మూత తీయడం, పెట్టడం. నెల రోజుల పాటు ఇది ఇలా ఓపెన్ అండ్ క్లోజ్ చేయాలి. ఆ తర్వాత 2 నెలల పాటు మనం దీన్ని సింక్ కింద కానీ ఏదైనా డార్క్ ఏరియాలో పెట్టేయండి. ఇది 90 days అవుతుంది కదా, చాలా పెద్ద పని అనుకుంటారు. నిజానికి చూస్తే 10 నిమిషాలే. ఒకటి కలపడానికి రోజు ఒక 5 seconds వెచ్చిస్తాం. అంటే 15 నిమిషాల్లో మనకి ఎటువంటి హామ్ చెయ్యని, నేచర్కి ఎటువంటి హామ్ చేయని బయో ఎంజైమ్ అనే ఒక ప్రోడక్ట్ని మనం తయారు చేసుకుంటున్నాం. దీన్ని మనం ఫ్లోర్ క్లీనర్గా, టాయిలెట్ క్లీనర్గా, అంట్లకి, బట్టలకి, చాలా రకాల క్లీనింగ్కి వాడచ్చు అనమాట. అంటే మనం వేస్ట్ని ఒక రిసోర్స్గా ట్రీట్ చేసి వెల్త్, అంటే ఇప్పుడు మన క్లీనింగ్ ప్రోడక్ట్ మనం తయారు చేసుకోవడం వల్ల ఇంట్లో డబ్బులు మిగులుతాయి. మీరు కొంత ఎక్స్ట్రా తయారు చేసి మీ చుట్టుపక్కల అమ్మడం వల్ల పాకెట్ మనీ అనండి, స్మాల్ సైజ్ బిజినెస్ అనండి, ఏదైనా చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అండి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే వేస్ట్ మ్యాటర్స్ నౌ అని క్లిక్ చేశారంటే మీకు మొత్తం తయారీ విధానం ఉంటుంది. మీరు చూసి నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మనం ఇది తయారు చేయడం వల్ల మనకి బయట పొల్యూషన్ తగ్గుతుంది, మనం వాడే కెమికల్స్ అనేవి తగ్గుతాయి. ఎందుకంటే ఇండోర్ పొల్యూషన్ ఏం లేదని చాలామంది అనుకుంటారు. 4 గోడల మధ్య కూడా పొల్యూషన్ ఉంటుంది మనం వాడే హార్ష్ కెమికల్ క్లీనర్స్ వల్ల. అది కూడా మనం తీసేయచ్చు. సో మనకి, ప్రకృతికి, పశువులకి, మొక్కలకి దీన్ని వాడచ్చండి. సో ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. సో నేను ఇలాంటి బయో ఎంజైమ్స్ తయారు చేసే ఒక కంపెనీని పెట్టుకున్నాను, ఎల్కే ఈకో సొల్యూషన్స్ అండి. మా ప్రోడక్ట్స్ బయోబ్రో ప్రోడక్ట్స్. సో ఫ్లోర్ క్లీనర్, మల్టీపర్పస్ క్లీనర్ అన్నీ కూడా దొరుకుతాయి. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. ప్రకృతికి మీ వంతు సహాయం చేయండి, మీరు కూడా డబ్బు ఆదా చేసుకోండి. ఓకే, తప్పకుండా. అంటే మీరు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా వచ్చి అంటే సైన్స్ అంటే దీనికి అంటే సబ్జెక్ట్ సంబంధం లేకుండా ఎవరైనా కానీ చేయొచ్చు అనేటువంటి ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చెప్పారు. ఇప్పుడు మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ లో భాగంగా కూడా మనకి ఏదైతే మనకి మిషన్ లైఫ్ ని మనం అచీవ్ చేస్తూ ఉండాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లోపల మన ఇండియా, భారతదేశాన్ని కూడా స్త్రీ శక్తి ఏ విధంగా ముందుకు తీసుకుపోతూ ఉందో తప్పకుండా మిమ్మల్ని చూసుకొని మన సమాజం లోపల, ఈ తెలుగు 2 రాష్ట్రాల లోపల ఉన్నటువంటి మహిళలు, అదేవిధంగా కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్స్ స్టూడెంట్స్ కూడా దీనికి అడాప్ట్ అయిపోయి బయో ఎంజైమ్స్ని స్టార్ట్ చేసి అంటే వేస్ట్ని మనం రెడ్యూస్ చేసి అందరూ కూడా మంచి స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ తెలంగాణ తీసుకొని ముందుకెళ్దామని చెప్పి కోరుకుంటూ మీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.